ప్రభువునందు మిక్కిలి ప్రియులైన మీకందరికీ రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రాతకాలపు అనేక శుభ వందనములు తెలియచేస్తూ ఉన్నాను. సర్వశక్తుడగు దేవుని ఆశీర్వాదములు మీకును మీ సంతతికిని మీకు కలిగిన సమస్తమునకును ధారాళముగా అనుగ్రహింపబడునుగాక. ఆనంద సంతోషములతో ఆయన సన్నిధిలో యుగ యుగములు జీవించు ధన్యతను స్వతంత్రించుకొందురుగాక. నా ప్రియులారా, ఈ ప్రాతకాల సమయములో దైవ వాక్కు నుండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము 15వ వచనాన్ని ఈ దిన భాగంగా చదువుకుందాం. 28వ అధ్యాయం 15వ వచనం. అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అప్పీయ సంతపేట వరకును త్రిసత్రముల వరకును మమ్మును ఎదుర్కొనుటకు వచ్చిరి. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను. నా ప్రియులారా, ఇక్కడ మనకు ప్రధానమైన వ్యక్తి పౌలు గారిగా ఉంటున్నారు. పౌలు గారు ఈయన బెన్యామీన్ గోత్రస్థుడై 8వ దినాన సున్నతి పొందినవాడై పరిసయ్యులలో పరిసయ్యుడై మత నిష్ఠ విషయంలో నీతి కలవాడై ఎంతో నిష్ఠాగరిష్టతతో ఏకదేవుని ఆరాధనతో బహు ఆసక్తిగా తానున్న యవ్వన దశలో క్రీస్తు దేవుడు కాదని, ఆయన నమ్మిన వారందరినీ కూడా హింసించాలని తనకు ప్రాణప్రదంగా పెట్టుకున్నవాడుగా ఉండి తాను మహా గొప్ప ప్రయత్నాలు చేస్తూ వచ్చిన సమయంలో వారిని బంధిస్తూ చెరసాలలో పెడుతూ కొడుతూ చంపుతూ అదే తనకు ప్రాణాధారంగా ఉంచుకున్న ఈ పౌలు గారిని దమస్కు అనే గ్రామానికి వెళుతూ ఉండగా మార్గములో గొప్ప వెలుగు తన మీద ప్రకాశించుట, ఒక స్వరము తాను వినుట జరిగింది. ఆ స్వరము తనను పేరు పెట్టి పిలుస్తూ, సౌలా సౌలా, నీవు నన్నేల హింసించుచున్నావు అని ప్రశ్నించుట తాను విన్నాడు. తన పేరు, తాను చేస్తున్న పని ఎరిగినటువంటి ఆ గొప్ప వెలుగులో నుండి వచ్చిన స్వరం, నీవెవరు ప్రభువా అని అడిగిన వెంటనే నీవు హింసించుచున్న యేసును అని ఆ స్వరం వినగానే తల్లడిల్లిపోయాడు. నేను ఏదైతే దేవుడు కాదని హింసాత్మక చర్యలు చేస్తున్నానో ఆయనే నిజమైన దేవుడు. అయ్యో, ఈ వెలుగు ఆయనదే, ఈ స్వరము ఆయనదే. ఇంతవరకు నేను చదువుకున్నాను, విన్నాను, దానిని అనుసరిస్తున్నాను. ఇప్పుడైతే స్పష్టంగా ఆయన కాంతిని, ఆయన స్వరమును వింటున్నాను. ఇది అనుభవం, అది కేవలం పాండిత్యం వల్ల దేవుణ్ణి ఎరగలేను, కానీ ఇదిగో అనుభవంలో ఈ నిజ దేవుణ్ణి ఎరిగి ఉన్నాను అని ఎరిగిన పౌలు గారు వెంటనే తన్ను తాను అప్పగించుకున్నాడు. ప్రభువా, నేనేం చేయవలెను అన్నారు. వెంటనే ప్రభు ఆయనను చేయవలసిన ఒక దిశానిర్దేశతను ఆయనకు తెలియచేశాడు. ఆ దినం మొదలుకొని ఆయన బాప్తిస్మమును పొంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చిన సువార్తను దిశలా ప్రకటిస్తూ అనేక సంఘములను స్థాపిస్తూ దైవ గ్రంథంలో 14 పత్రికలు ఆయన వ్రాశారు. ఆయనను రోమా ప్రభుత్వము బంధించి రోమా దేశానికి పంపిస్తూ ఉన్నప్పుడు
ఆ 200 మంది ఖైదీలతో ప్రయాణం చేస్తున్న ఆ ఓడ భయంకరమైన తుఫానుల్లో చిక్కుకున్నప్పుడు ఇక బ్రతుకుదామనే ఆశ వీడి 14 దినాలు ఏమీ తినకుండా చచ్చినట్టు పడి ఉన్నటువంటి నావికులందరి మధ్య దైవ దర్శనము నుండి దేవుని దూత నాతో చెప్పాడు, ఈ ఓడకే తప్ప మనలో ఎవరి ప్రాణానికి ఏ హాని కలగదు అని దేవుడు నాతో చెప్పాడు, ధైర్యం తెచ్చుకోండి అని చెప్పి వారందరి ఎదుట రొట్టె విరిచి తింటూ వారికి కూడా ఆశ చూపినప్పుడు వారందరూ తిని బలపడ్డారు. ఆ తర్వాత ఓడ బ్రద్దలైపోయింది. కానీ వీరందరూ కూడా ఒక్క వ్యక్తి కూడా తప్పించుకొనకుండా దరి చేరారు. అద్భుతంగా ప్రభు తనకిచ్చిన మాటను నెరవేర్చారు. మెలితే అనే ద్వీపానికి చేరారు. ఇక్కడ వారికి చక్కని ఆదరణ దొరికింది, అద్భుతాలు జరిగాయి. అక్కడి నుండి ఇప్పుడు రోమా దేశానికి ప్రయాణం చేస్తూ ఉన్నారు. 200 మంది ఖైదీలతో పౌలు గారిని కూడా ఒక నేరస్తుని వలె ఖైదీగా చేసి తీసుకుని వెళుతూ ఉన్నారు. ప్రియులారా, ఇప్పుడు వెళుతున్న ఆ సందర్భంలో ఇక్కడ మనం చూచినప్పుడు సొరకు అనేటువంటి ప్రాంతానికి వచ్చి 3 దినాలు ఉన్నారు. అక్కడి నుండి తిరిగి పొతియోలికి వచ్చి అక్కడున్నారు. ప్రియులారా, ఆ రోమాలో ఉన్న సహోదరులు ఒక గుంపు ఆగ్నేయ దిశ నుండి 43 కిలోమీటర్లు, మరొక గుంపు 33 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఒక గుంపు త్రిసత్రము దగ్గర, మరొక గుంపేమో అప్పియ దగ్గర ఈయన కలుసుకున్నారు. అంటే దైవ సువార్థికుడైనటువంటి అనేక వేల ఆత్మలను నాశనము నుండి ఆశీర్వాదమునకు, శాపము నుండి ఆశీర్వాదమునకు, నాశనము నుండి జీవమునకు, నరకము నుండి పరలోకానికి వారి జీవితాలు మార్చి, వారి బ్రతుకులు మార్చి, వారికి ఆశీర్వాదములు కలుగునట్లుగా దుష్టులైన వారిని మంచివారిగా చేసే, దుష్ట మార్గంలో నడిచే వారిని దైవ మార్గంలోకి తెచ్చి, ప్రియులారా, సాతాను కుమారులుగా జీవించే వీరిని దైవ కుమారులుగా చేసి ఇంత గొప్ప ఉజ్జీవాన్ని తెచ్చిన ఈ దైవదాసుడిని కలుసుకునేందుకు గాను సహోదరులు ఆ ప్రాంతానికి వచ్చారు. వారి ప్రేమను చూచి, వారి ఆదరణను చూచి పౌలు గారు ఎంతగానో ఉప్పొంగిపోయిన వారై దేవునికి వందన స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు. ఇది ఇక్కడి సందర్భం. నా ప్రియులారా, చూడండి, అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అప్పియ సంతపేట వరకును త్రిసత్రముల వరకును మమ్మల్ని ఎదుర్కొనుటకు వచ్చిరి. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను. ఒకటి, సహోదరులను చూచినందువలన సంతోషం వచ్చింది. ఎంత ఆనందం! నా అన్నలు, నా తమ్ముళ్ళు, నా దేవుని యొక్క బిడ్డలు, ఇది నా దేవుని కుటుంబం, శాశ్వతంగా పరలోకంలో ఉండవలసినటువంటి నా సొంత ప్రజలు, స్వజనులు. ఇది ఆనందం. ప్రియులారా, ప్రజలలో 2 వర్గాలు, కులములు కాదు, గోత్రములు కాదు, మతములు కాదు, జాతులు కాదు, 2 వర్గములు. ఒక వర్గము పాపములోనే ఉండి పాపములోనే ఆనందిస్తూ ఈ చెడు కార్యములందే సంతృప్తి నొందుచు ధనాపేక్షలోను, సుఖభోగముల యందును, పేరు ప్రఖ్యాతుల యందును ఆనందిస్తూ కొద్ది కాలము తమ జీవితాన్ని ఈ లోకంలో గడిపి తరువాత భయంకర నరకాగ్నికి పాలయ్యే గుంపు. ఇంకొక గుంపు దైవ భయమును కలిగి
పాప భీతిని కలిగి వారి పాప జీవితాన్ని విడిచిపెట్టి సన్మార్గములోకి, సత్క్రియలలోనికి, దైవ సన్నిధిలోనికి చేరాలని ఆశించే గుంపు. ఈ రెండు వర్గములు ప్రజలలో. ప్రియులారా, ఈ దేవుని ఎరగాలని, దేవుని సన్నిధిలో యుగయుగాలు ఉండాలని ఆశను కలిగిన వారికి దేవుడే తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తారు. యేసుక్రీస్తు వారి రక్తధారల్లో కలిగిన పాప క్షమాపణను, ఆయన మరణించి తిరిగి లేచిన ఆ జీవమును పొంది దైవ స్వభావంలోనికి మార్చబడే అద్భుత భాగ్యాన్ని కలిగి, దైవాత్మను కలిగి అనుక్షణము దేవునితో నడిచే ఈ ప్రజలు పైనున్న పరలోకానికి ప్రయాణించేవారు. మిగతా వారందరూ కూడా క్రిందనున్న పాతాళమునకు దిగిపోయేటువంటి వారు. రెండు వర్గాలు. అనేక కులాలు, గోత్రాలు, జాతులు, మతాలు, భాషలు ఇవేమి లెక్కలోనేవి కావు. అవి ఎన్నదగినవి కావు. ఏ కులంలో లేక ఏ కులంలో ఉన్నావా, జాతి ఉన్నావా కాదు, ఏ వర్గములో ఉన్నావో అది ముఖ్యం. పైకి వెళ్ళేటువంటి, పరలోకానికి వెళ్ళే, మోక్షరాజ్యానికి వెళ్ళే, పరిశుద్ధులుగా చేయబడి దైవ స్వభావంలోనికి రాగలిగిన ఆ మంచి వ్యక్తుల యొక్క వర్గములో, గుంపులో ఉన్నావా? లేక ఇంకను కులమనో, మతమనో, జాతనో, భాషనో, ప్రాంతీయతనో ఇది పట్టుకొని పాపము కూర్చిన చింతే లేకుండా నీకు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ విశాల మార్గములో నరకాగ్ని పాలయ్యే గుంపులో ఉన్నావో తేల్చుకోవాల్సిన విషయం. పైకి వెళ్ళే ఆ గుంపులోన, కిందికి వెళ్ళే ఈ గుంపులోన ఎక్కడున్నావో నువ్వు తెలుసుకుని మారు మనస్సు పొంది పైకి పరలోకానికి వెళ్ళే జీవ మార్గంలోకి రాగలిగితే ధన్యుడవు, ధన్యురాలవు. నీవు, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. యుగ యుగాలు దేవునితో ఆనందించే భాగ్యాన్ని పొందగలవు. కనుక సహోదరులను చూచిన వెంటనే ఇటువంటి జీవమునకు ప్రయాణించేటువంటి, నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నానని చెప్పిన యేసుక్రీస్తు వారిని అంగీకరించి పరమునకు పోయే ఈ గుంపులను చూచి పౌలు గారు బహుగా సంతోషించాడు, ఆనందించాడు. రెండవది. మూడవదిగా వారి యొక్క ప్రేమను చూచి మరి ఆనందభరితుడైపోయాడు. తాను కూడా ఒక నేరస్తునిగా వారు ఎంచకుండా, తాను నేరస్తుడు కాదు, సువార్త కొరకే బంధింపబడిన సువార్త వీరుడు అనే సత్యాన్ని గుర్తించి తనను ప్రేమించడానికి వచ్చిన ఆ గుంపును చూచి ఆనందించాడు. నాలుగవదిగా, ఇలాంటి కలయికను ఏర్పరిచిన, ఇలాంటి వారిని చూచే భాగ్యాన్ని ఇచ్చిన దేవునిని బట్టి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆనందిస్తూ ఉన్నాడు. ప్రియ చెల్లి, నా తమ్ముడా, ఈ అద్భుతమైన భాగ్యాన్ని నీవు కూడా కలిగి ఉండటానికి ఆదివారమున మనం ఒక గుంపుగా కూడి వస్తున్నాం. ఇది ఏదో గుడికి వెళ్ళి మన అర్పణలు చెల్లించి వచ్చేది కాదు. మన సహవిశ్వాసులను, పరలోకపు కుటుంబాన్ని, దైవ కుటుంబాన్ని, మన అన్నలను, అక్కలను, తమ్ముళ్ళను, చెల్లాయలను చూచి ఆనందించే అద్భుత సహవాసాన్ని ఆనందించేదే ప్రభువు దినం. కనుక ఇట్టి ప్రేమతో మన పరలోక కుటుంబాన్ని కలుసుకునేందుకు కూడి వచ్చే ప్రభువు దినమున దేవుణ్ణి ఆరాధించి ఆనందించే భాగ్యాన్ని ప్రభు మనకిస్తున్నాడు. ఇటువంటి ధన్యతను పోగొట్టుకొనకుండా ప్రభువు సహాయపడును గాక. ప్రార్థన చేస్తాను. ప్రియమైన తండ్రి, ఈ ఉదయకాల సమయములో వాక్య భాగమును ఆశీర్వదించండి. వినుచున్న మా ప్రియులకు ఆత్మచేత గ్రహింపును అనుగ్రహించండి. సత్యమును విశ్వసించి నిత్య జీవానికి పాత్రులయ్యే భాగ్యం ఇమ్మని, పరిశుద్ధులు కూడా ఈ సహవాస సంతోషాన్ని కలిగి ఆనందించే భాగ్యం ఇమ్మని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమెన్. ఆమెన్.